నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ సేవలు అందిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మంత్రి నారా లోకేష్ గారు ప్రారంభించారు. మనమిత్ర అనే పేరుతో వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే వాట్సాప్లో మీరు చూసుకుంటే కానీ 95523 అనే నెంబర్ ఏదైతే ఉందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. కిందికి వచ్చిన తర్వాత ఇవి 9552300009 అనే నెంబర్ను మీరైతే సేవ్ చేసుకోండి. నేనైతే ఏపీ వాట్సాప్ సర్వీస్ అని అయితే సేవ్ చేసుకోవడం జరిగింది. సేవ్ చేసుకున్నాక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మీకు బ్లూ టిక్ మార్క్ అయితే ఉంటుంది. అదే ఒరిజినల్ అకౌంట్ అన్నమాట. మీరు ఏ అకౌంట్ అంటే ఆ అకౌంటు హాయ్ అని పంపించేసి మీరు స్కామ్లకు గురి కావద్దు. ఇలా బ్లూ టిక్ మార్క్ ఉంటుంది అన్నమాట. అలాగే దీంట్లో ఫస్ట్ మనకు ఏ సేవలు కావాలన్నా సరే కానీ ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ హాయ్ అని అయితే మీరు టైప్ చేయండి. హాయ్ అనే కాదు, మీరు ఏది టైప్ చేసినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి సేవలు అయితే మనకు వస్తాయన్నమాట. హాయ్ అని పెట్టినా కదా, 11:36 పెట్టాను. వెంటనే మనకు వచ్చింది చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మనమిత్రకు స్వాగతం, మీ సౌకర్యమే మా ప్రాధాన్యం, ప్రజల చేతిలో ప్రభుత్వం అని చెప్పేసి మీకు అవసరమైన వివిధ పౌర సేవలకు సులభంగా మరియు సమర్థవంతంగా సేవలు అందించేందుకు నిబద్ధతతో ఉన్నాము. దయచేసి మీకు కావలసిన పౌర సేవను ఎంచుకోండి అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, దీన్ని అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, దయచేసి సేవను ఎంచుకోండి అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి మనకు ఏమేమి సేవలు ఉన్నాయో మొత్తం కనబడుతూ ఉన్నాయి. విద్యా సేవలు, దేవాలయ బుకింగ్ సేవలు, ఫిర్యాదు పరిష్కరణ సేవలు, ఏపీఎస్ఆర్టీసీ సేవలు, ఎనర్జీ సేవలు, ఏదైనా మనకు కరెంటు బిల్లు చెల్లింపులు కానీ కొత్త కనెక్షన్లు కానీ, అలాగే సిడిఎంఏ సేవలు, ప్రాపర్టీ కానీ, నీటి కనెక్షన్ కానీ, ట్రేడ్ లైసెన్స్ మరియు మరిన్ని సేవలు అన్నమాట. అలాగే రెవెన్యూ సేవలు, ఇన్కమ్ సర్టిఫికెట్లు కానీ, సర్టిఫికెట్ల జారీ ఉంటుంది కదా అది, ఆరోగ్య కార్డు సేవలు, ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య కార్డుకు సంబంధించిన సేవలు, అలాగే పోలీస్ శాఖ సేవలు ఉంది కదా, ఇక్కడ ఏదైనా మన డాక్యుమెంట్లు మిస్ అయినా సరే ఏదైనా ఫిర్యాదులు చేయాలంటే పోలీస్ స్టేషన్ సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, విద్యా సేవలు ఏవైతే ఉన్నాయో, పరీక్షల హాల్ టికెట్లు ఇంకా రాబోయే రోజుల్లో మనకు చూసుకుంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షలు రానున్నాయి. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా టెంపుల్స్కి వెళుతూ ఉంటే ఆ యొక్క టెంపుల్స్లకు సంబంధించిన టికెట్లు, దర్శన టికెట్లు కానీ దానికి సంబంధించిన సేవ అన్నీ అయితే దీంట్లో బుకింగ్ చేసుకోవచ్చు. ఏపీఎస్ఆర్టీసీ కానీ, అలాగే ఏవైనా కరెంటు బిల్లులు కానీ, సిడిఎంఏ సేవలు, రెవెన్యూ ఇవన్నీ అయితే తీసుకొని రావడం జరిగింది. అలాగే మీరు ఏది ఎంచుకుంటే ఆ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు సేవలు ఎంచుకుంటే ఆరోగ్యశ్రీ నిర్ధారించండి అని చెప్పేసి మనకు ఆ యొక్క సేవకు సంబంధించి ముందుకైతే వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి మనమిత్ర ఏదైతే కొత్త వాట్సాప్ సేవలు ఏవైతే ఉన్నాయో మీకు నచ్చినాయా లేదా, ఒకవేళ మీరు ఏదైనా సేవ కావాలని మీరు అభ్యర్థించినప్పుడు మీకు రెస్పాన్స్ ఎంత టైంలో వస్తుందని చెప్పేసి కామెంట్ చేయండి. నేను ప్రస్తుతానికి ఏదో ఒక సేవనైతే ఎంచుకుందాం అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కానీ మనకు తెలియాలి కదా. ఇప్పుడు వాట్సాప్ ఎలా పనిచేస్తూ ఉందని చెప్పేసి నేనైతే రెవెన్యూ సేవలు ఉంది కదా, ఇదైతే ఎంచుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చింది కదా, నిర్ధారించండి అని వచ్చేసింది. దీని మీద అయితే క్లిక్ చేసేద్దాము. సేవ నేనైతే రెస్పాన్స్ అయితే సెండ్ చేయడం జరిగింది. సేవను ఎంచుకోమని చెప్తే 11:40 అయితే పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ సేవలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ఓబీసీ సర్టిఫికెట్టు, వివాహ ధృవీకరణ పత్రం, వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం మరియు మరెన్నో సేవలు పొందడానికి దయచేసి దిగువన క్లిక్ చేయండి అని చెప్పేసి సేవలను అన్వేషించండి అని చెప్పినారు కదా, దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత సేవను ఇక్కడ ఎంచుకోవాలి. మనం ఏ సేవను తీసుకోవాలని చెప్పేసి వ్యవసాయ ఆదాయ పత్రం, కుటుంబ సభ్యుల ధృవపత్రం, ఓబీసీ ధృవపత్రం, అలాగే ఆర్థిక బలహీన వర్గ ఈడబ్ల్యూ ధృవపత్రం, ఈడబ్ల్యూఎస్ ధృవపత్రం, నీటి పన్ను కానీ లేకపోతే ఇవన్నీ చూడండి, వివాహ ధృవపత్రం, ఇలా అయితే దండిగా ఉన్నాయన్నమాట. మీరు ఏది కావాలంటే అది ఎంచుకోవచ్చు. వెంటనే రెస్పాన్స్ ఉందన్నమాట, వెంటనే రెస్పాన్స్ అవుతూ ఉన్నారు.
దయచేసి ఈ యొక్క సేవలను ఉపయోగించుకొని మీరు కార్యాలయాల చుట్టూ అవన్నీ తిరగకుండా ఈ యొక్క సేవలను ఎంచుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క సేవలు మన ముందుకు తీసుకువచ్చిన మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఓకే ఫ్రెండ్స్, బై బాయ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.